అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు సుప్రసిద్ధ హాస్య నటుడు పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో 5 చాప్టర్ల వరకు చదివి వినిపించాను. ఈరోజు మరికొన్ని చాప్టర్లు వారి జీవిత చరిత్రలో రాసి ఉన్నవి చదివి వినిపిస్తాను. పేదరికానికి కోపం ఎక్కువ. దీపావళి పండుగ అయిపోయింది. మాకు పండుగ అయిపోయింది. చీకటి చీరకు చుక్కలద్ది వెళ్లిన దీపావళి మరుసటి రోజుకు మసకబారిపోయింది. మళ్లీ పేదరికం మా ఇంట్లో దౌర్జన్యంగా చొరబడింది. చిత్రంగా నాకు కొత్తగా ప్రపంచం కనపడింది. అదేమిటో ఏదో అదృశ్య శక్తి నన్ను నడిపిస్తున్నట్టుంది. ఎవరిది? ఏమో. ఆ అదృశ్య శక్తి నా దృశ్యశక్తికి అనితర భక్తికి అంకురార్పణ చేయబోతోందని ఆ పసిప్రాయానికి ఏం తెలుసు? అదంతా మీతో పంచుకోవడానికి కాసింత గడువు అరువు అడుగుతున్నందుకు మన్నించాలి. భూస్వామి ఇంటికి సాయం కోసం వెళ్లిన మా నాన్న నన్ను తోడు తీసుకెళ్లడం కూడా దైవికమేనేమో. ఆ అదృశ్యశక్తి తాలూకా లీలా వినోదమేనేమో. అక్కడ మా నాన్న సాయం అడగడానికి అభిమానం అడ్డొచ్చినా గడ్డు పరిస్థితి గుర్తొచ్చి అవసరం ఆయన్ని కసిరి ఆత్మాభిమానం అనవసరమని ఆపింది. నా తండ్రి మనసులో ఆ సమయంలో ఎంత సంఘర్షణ చెలరేగిందో. గుండె మంటకు ఆవిరైపోయిన ఆత్మగౌరవం ఎంతగా కరిగి నీరయిందో ఆయన అరచేతులకు అంటిన చెమ్మ చెప్పకనే చెప్పింది. సాయం కోసం సాచిన ఆయన చేయి చూడగానే చెప్పింది. నాకప్పుడు అవన్నీ ఏం తెలుసు? సాయం అందబోతోందనే ఆనందమే తెలుసు. కళ్ల ముందు వెలిగే మతాబులు జిగేలు కన్నా నాకప్పుడు ఇంకేం తెలుసు? పేదరికానికైన గాయం నా ప్రాయానికి ఏం తెలుసు? ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది. అప్పుడు మా నాన్న పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. కానీ అదృశ్యం మాత్రం నన్ను వెంటాడింది. డబ్బుంటే విలువ, డబ్బుంటే గౌరవం, డబ్బుంటేనే అన్నీ అని ఆ దృశ్యమే నాకు పాఠంగా చెప్పింది. ఈ పాఠాలన్నీ నేను మీతో పంచుకునేది బ్రహ్మానందం పాపం ఎన్ని కష్టాలు పడ్డాడో అని మీరు జాలి తలచాలని కాదు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి నేను రావడానికి ఎదురైన పరీక్షలన్నింటినీ నేనెలా ఎదుర్కొని పాస్ అయ్యానో మీరు తెలుసుకోవడానికి. గతిలేని స్థాయి నుంచే పురోగతి మొదలైందని మీకు అర్థం అయ్యేలా చెప్పడానికి. నా జీవిత చరిత్ర రథయాత్ర ఎన్ని గతుకుల మీద సాగిందో తెలిస్తే యువతరానికి పేదరికం వల్ల నిరాశకు లోనైన వారికి కాస్తైనా భవిష్యత్తు మీద ఆశని కల్పిస్తుంది. యువతకు భవితకు నిర్దేశిస్తుంది, స్ఫూర్తిని ఇస్తుంది. అంతే. నా జీవిత చరిత్ర జీవితాశయం అదే. మళ్లీ పేదరికం తలుపు తడితే ఓ రోజు ఉదయం మా అమ్మ నన్ను కొట్టింది. ఎందుకు కొట్టిందో తెలుసా? నేను అన్నం తిన్నందుకు. మా నాన్న బియ్యం తేవడం ఆలస్యమైందని, మా అమ్మ వండి పెట్టేసరికి బడిగంట కొట్టేస్తారని ఆకలి కాగలేక మా పిన్ని పిలిచి భోజనం పెడతానంటే వెళ్ళి తిన్నందుకు. మా అమ్మ కొట్టింది అందుకు కొట్టింది. ఎందుకు కొట్టిందో అప్పుడు తెలీదు. కొట్టింది మా అమ్మ కాదు, ఆత్మగౌరవం కొట్టింది. తిండి లేకపోవడం పేదరికం, ఆత్మగౌరవం లేకపోవడం దరిద్రం. ఆ దరిద్రాన్ని దరిదాపులకు రానివ్వలేదు మా అమ్మ. ఇంకొకరి ఇంటికి అన్నం పెట్టమని వెళ్లే దౌర్భాగ్య స్థితి నా బిడ్డలకు వచ్చిందే అన్న ఆక్రోశం. అందుకే కదా కొట్టింది. పేదరికానికి కోపం ఎక్కువే సుమా. ఏడుస్తున్న నన్ను మా నాన్న దగ్గరకు తీసుకుని ఓ మాట చెప్పాడు. నేనెక్కువగా చదువుకోలేదు నాన్న, కానీ ఒక మాట చెప్తాను, ఎప్పటికీ గుర్తుపెట్టుకో అన్నాడు. ఆహారం లేకపోతే మనిషి 18 రోజులు బ్రతకగలడట. అందుకని 17 రోజులు ఓపిక పడితే ఏమో 18వ రోజు మనకి భూమి మీద నూకలు దొరకవచ్చునేమో అన్నాడు. అది నాకు పాఠంలా అనిపించింది. మా నాన్న నాకు బడిపంతుల్లా కనిపించాడు. బ్రతుకు పాఠశాలలో నేర్చుకున్న పాఠాలే నన్ను నిరంతరం నడిపించే మార్గదర్శకాలయ్యాయి.
అందుకే నేనెక్కడా చేయి చాచలేదు, ఎక్కడా అప్పు చెయ్యలేదు. ఉన్నంతలోనే సర్దుకుని బతికాను. అందువల్లే నాకు డబ్బంటే పిచ్చి కాదు, గౌరవం. సాయం కోసం సాచే చెయ్యి తిరగబడితేనే ఇచ్చే చెయ్యిగా మారుతుందని నాకు నా పేదరికమే నేర్పింది. ఆ 6వ ఏట ఓసారి నాన్నతో కలిసి బజారుకెళ్ళాను. మిట్ట మధ్యాహ్నం, పైన ఎండ, కింద పెనంలా రోడ్డు, కాళ్లకు చెప్పుల్లేవు, అరికాళ్ళు చుర్రుమంటున్నాయి. చెప్పులుంటే బాగుండునేమో అనిపించింది. కానీ చెప్పులు లేవన్న సంగతి నాన్న దృష్టిలో పడేలా చేయాలనుకున్నాను. దారిలో చెప్పుల షాపు సమీపిస్తూ ఉండగా, అబ్బా, కాల్లో ముళ్ళు గుచ్చుకుంది నాన్నా అని బాధపడ్డట్టు నటించాను. మా నాన్న నా నెత్తిమీద ఓ మొట్టికాయ వేశాడు. చూసుకుని నడవలేవురా అని కసిరాడు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయితే ఆ మొట్టికాయ మంచే చేసింది. చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసింది. అలా బాధల్లో నవ్వడమూ అలవాటైంది. నెలకోసారి కిరాణా కొట్టుకెళ్ళి ఇంటికి కావలసిన సరుకులు తెచ్చేవారు అమ్మా నాన్న. వాటిని మోసుకురావడానికి మా పిల్లల్లో ఎవరో ఒకరిని వెంట తీసుకెళ్లేవారు. నే వెళ్తా అంటే నేనెళ్తా అంటూ మాలో మేము గొడవ పడేవాళ్ళం. కారణం, సరుకులు కొన్నందుకు మా నాన్న వెంట వచ్చిన పిల్లాడికి ఆ కిరాణా షాప్ అతను ఒక చిన్న బెల్లం ముక్కను తాయిలంగా ఇచ్చేవాడు. ఆ బెల్లం ముక్కంటే మాకు అంత క్రేజ్. ఇక పండుగలు వచ్చినప్పుడు కూడా అంతే. వ్రతాలు పూజలపైన మా పిల్లలెవ్వరికీ శ్రద్ధ ఉండేది కాదు. తండ్రి పూజ చేస్తుంటే వంటింట్లో అమ్మ వండుతున్న ఉండ్రాళ్ళు, కజ్జికాయలు ఎప్పుడు తిందామా అనే ఆశతో చూస్తూ ఉండిపోయేవాళ్ళం. అటువంటి పేదరికం మాది. ఆ పేదరికమే భరించడాన్ని నేర్పింది, ఓర్పును నేర్పింది. నేనా బీద పరిస్థితుల్లో ప్రయాణం చేశానే తప్ప పేద ఇంట్లో పుట్టినందుకు ఏనాడు బాధపడలేదు. తల్లిదండ్రులపై కొంచెం కూడా కోపం వచ్చేది కాదు. ఎందుకంటే అమ్మంటే భక్తి, నాన్నంటే భయం. అప్పటికి అంతే తెలుసు. బడిలో లెక్కల మాస్టారు బెత్తానికి బలి. సరస్వతీ నమస్తుభ్యం గూకారాంధకారస్తు రుకారస్తు తన్నిరోధకృత్ అంటే గురువుకు నిర్వచనం. గు అంటే గుహ్యమైనది, తెలియనిది, కనబడినిది, చీకటి. రు అంటే రుభ్యం చేసేది, ఎరుకపరిచేది, లోకాన్ని దర్శింపజేసేది, వెలుగు. అనగా అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే దీపాన్ని వెలిగించేవాడే గురువు. ఆ గురువులందరికీ గురుభ్యోన్నమః. ఇదంతా నాకు దీపం వెలిగిన తర్వాత తెలిసింది. దీపాలన్నీ వెలిగించేప్పుడు తెలియలేదు. కారణం బాల్యం, అజ్ఞానం, చీకటి, తెలియనితనం. అందువల్ల అప్పట్లో అల్లరి ఎక్కువ చేసేవాణ్ణి. అందులో భాగంగా ఓ రోజు ఛండశాసనుడైన మా లెక్కల మాస్టారి బెత్తానికి విందు భోజనం కల్పించాను. బడిలో జరిగిన బడిత పూజకు తోడు ఇంట్లో ఇంకో బాజా మోగింది. ఆ బడిత కథ ఏమిటంటే, లెక్కల మాస్టారు పంచె కట్టుకుంటారు. పాఠం చెబుతున్నంతసేపు పంచెని సరిచేసుకోవడంతోనే సరిపోతోంది. ఆ రోజు రాగానే కుర్చీలో కూర్చోబోతూ కాస్త ముందుకు జరుపుకున్నాడు. దాంతో ఆయన పంచె కుర్చీ కాలు కింద పడింది. నేను వెంటనే ఆ పక్కనున్నవాడికి ఈ పక్కనున్నవాడికి నేను మాస్టర్ని ఎలా ఏడిపించబోతున్నానో, మిగతా విద్యార్థులందరినీ ఎలా నవ్వించబోతున్నానో చెప్పాను. ఆయన పుస్తకం తెరిచారు. నేను లేచి నోరు తెరిచాను. అది రాదండి. మాస్టర్కు అర్థం కాలేదు. ఈలోపు నేను ఆయన్ని ఏడిపించబోతున్న విషయం పుకారు కన్నా వేగంగా మిగతా వాళ్ళకంతా చేరిపోయింది. ఏమిట్రా సొంఠ, లెక్క చెప్పకముందే రాదండి అంటావేంట్రా అప్రాచ్యుడే అంటూ తిట్టారు. నేను మళ్ళీ అది రాదండి అన్నాను. మిగతా వాళ్ళంతా గొల్లున నవ్వారు. ఆయన ఉక్రోషంతో లేవబోతూ కుర్చీని వెనక్కి జరిపారు. పంచె బయటకు వచ్చింది. వెంటనే నేను వచ్చిందండి అన్నాను. మళ్ళీ క్లాస్ రూమ్ అంతా పగలబడి నవ్వారు. ఆయన కోపం నషాళానికి అంటినట్టు విసురుగా వచ్చి
పంచి సరిచేసుకుంటూనే ఒక్కొక్కడిని బెదిరిస్తూ ఎందుకు నవ్వొచ్చింది అని బాదారు. ఒకడికి ఆయన పంచిని చూడగానే నవ్వొచ్చింది. పక్కున నవ్వాడు. ఆ నవ్వే నా కొంప ముంచింది. నవ్వు 4 విధాలుగా చేయటంటారు. నాకు 2 విధాలుగా చేయటయ్యింది. వాడిని పట్టుకుని 4 బాధితే విషయం చెప్పాడు. నేను అదిరిపడి తమాయించుకుని ప్రపంచంలోని అమాయకత్వాన్నంతా నా ముఖాన్నే అద్దుకుని ఏమీ ఎరగనట్టు నిలబడ్డాను. ఆయన కనికరించకుండా డిస్కవరీ ఛానల్లో పెద్ద పులి చిన్న జంతువుని లాక్కెళ్ళి చితకబాదారు. నెత్తురు కూడా వచ్చింది. అది చూసి నన్ను వెనక్కి నెట్టి ఆవేశంతో బయటికి వెళ్ళిపోయారు. నేను ఏడుపు. నా స్నేహితులంతా రిక్షా కట్టించుకుని ఇంటికి తీసుకొచ్చారు. మా నాన్న లేడు. పెద్దన్నయ్య ఉన్నాడు. మాస్టర్ ఇలా బాదారని తెలియగానే వీరభద్రుడిలాగా అయిపోయి ఎందుకు ఏమిటి అని అడగకుండా మాస్టర్ని నిలదీయడానికి నన్ను తీసుకుని బయలుదేరాడు. అప్పుడే మా నాన్న ఎదురయ్యాడు. నా కన్నీళ్లు వాతలు చూసి కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటాడని వెర్రి ఆశ. మా అన్నయ్య విషయం చెప్పి అడగడానికి వెళ్తున్నాను అన్నాడు. ఏడ్చాలేవాయ్ అనేసి మా నాన్న నన్ను లోపలికి ఈడ్చుకెళ్ళి ఇంట్లో ఉన్న కర్రస్తంభానికి కట్టి పారేశాడు. ఏం జరిగింది? నువ్వేం చేశావు? ఎందుకు కొట్టారు అని ఈయన ఓ బెత్తం తీశాడు. ఊరికే కొట్టారు అన్నాను. ఊరికే కొట్టడానికి ఆయనకేం పని లేదా అన్నాడు. నా కర్మ ప్రారబ్ధం. కాకపోతే ఇదేమిటి, నాన్న నా వాతలు చూసి కడుపు తరుక్కుపోయి లాలించి బుజ్జగించి ఓదారుస్తాడనుకుంటే రివర్స్ అయింది. వాడు అసలే సొమ్మసిల్లినట్టుంటే మళ్ళీ మీరేమిటండి అని మా అమ్మ ఆపబోయింది. వినలా. నాతో వచ్చిన మిగతా స్నేహితుల్ని బెదిరిస్తే వాళ్ళు నిజం చెప్పేశారు. ఆ తర్వాత మాస్టర్ ఇచ్చిన బడిత పూజకు రెట్టింపు మా నాన్న ఇచ్చాడు. ఈ ఘటన నేనెందుకు చెబుతున్నానంటే నవ్వుకోవడం కోసం మాత్రం కాదు. అప్పటిదాకా బ్రహ్మానందం అనే బుడతడు అందరినీ ఏడిపించగలడు, నవ్వించగలడు అని నా తోటివాళ్ళు అంటూ ఉంటే అదే నిజమనుకుని భ్రమలో ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతోంది అదంతా అర్థం లేని అభిప్రాయం అనేది. ఎవరైనా నీతో నీ అంత గొప్పవాడు లేడు అంటే పొంగిపోవడం కంటే నీ అర్హత ఏమిటి అనేది బేరీజు వేసుకో అనే సూత్రాన్ని నేను గుర్తుపెట్టుకోవడానికి ఆ సంఘటన దోహదపడింది. ఒక మహానుభావుడు అన్నట్టు మాటలు నేర్చుకోవడానికి పుట్టాక 2 సంవత్సరాలు పడుతుంది. ఆ మాటలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వాడాలో తెలుసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు అని. ఇప్పుడు నన్ను మాటలతో ఆకాశానికి ఎత్తేవాళ్ళు ఉన్నారు. చార్లీ చాప్లిన్ కంటే గొప్పవాడినని అనేవాళ్ళు ఉన్నారు. అవన్నీ నిజమనుకుంటే ఎట్లా? అప్పుడే నేనేమిటి అన్న ప్రశ్న నాలో కలిగింది. ఈ ఆలోచన కలిగించింది ఎవరు? ఆ పరమాత్ముడే. నేనేమిటి అన్న ప్రశ్నలాగే నా జీవితంలోకి నాకు తెలియకుండానే ఆపద మొక్కులవాడు, అనాథరక్షకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, నారాయణుడు అయిన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రవేశించాడు. నాకు అడుగులు నేర్పాడు. తెలియనిది అడుగిడి నేర్పాడు. గురువులను అడుగుడు నేర్పాడు. అడుగడుగునా నాకు తోడయ్యాడు. నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతో కలిసి నడిచేవాడు. అప్పుడు ఇసుకలో 2 జతల పాదముద్రలుండేవి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం 1 జత పాదముద్రలే ఉండేవి. దానర్థం కష్టాల్లో ఆయన నన్ను వదిలేసిపోయాడని కాదు. ఆ కటిహస్తాన్ని, వరదహస్తాన్ని, ఆ 2 చేతుల్ని సాచి నన్ను మోస్తూ నడిచేవాడు. అప్పటి నుండే ఆ పరమాత్ముడే నాకు పరమ ఆప్తుడయ్యాడు. హరి సిరి నమోస్తుతే. 5 రూపాయలతో మొదలైన బతుకు. నేను చదువు కొనలేను, కానీ చదువుకోవాలనే ఆరాటపడ్డాను. నా ఆరాటం పరిస్థితులతో పోరాటం మొదలుపెట్టడంతో ప్రారంభమైంది. అప్పటి వరకు 3rd ఫారం దాకా ఫీజు లేదు.
4th ఫారం నుండి SSLC వరకు ఫీజు కట్టాల్సిందే. నెలకు బడి ఫీజు 3 రూపాయలు. ఆ ఫీజే నా బడికి దడి కట్టేసేలా దడిపించింది. అప్పుడు 3 రూపాయలంటే ఇప్పుడు 300 3000. నా ఆశలు బడి వెంబడి పడి పరుగులు పెడుతుంటే నా ఇంటి స్థితి నన్ను చీకటి వాకిట నిలబెట్టింది. ఆ వయసులో శూన్యంగా అనిపించింది అని చెప్పలేను గాని అప్పుడు నా మానసిక పరిస్థితి అదే కదా. అగమ్యగోచరం. నాన్నకు వయసు పెరిగింది, సత్తువ తగ్గింది, కుటుంబంలో సభ్యులెక్కువ. ఆదాయం అనడం కన్నా సంపాదన చాలా తక్కువ. అన్నలు వడ్రంగి పని చేసేవాళ్ళు. వాళ్ళు అమ్మా నాన్నలకు తిండి పెట్టడమే ఎక్కువ. తల్లిదండ్రులనైతే పోషించగలరు గాని నన్ను చూసేదెవరు, ఆర్చేదెవరు, తీర్చేదెవరు? తిండి, బట్టలు, చదువు వీటన్నింటినీ ఎవరినడగాలి? శ్రీ నాగేశ్వర స్వామి భక్త వెలుగూరి శరభయ్య హైందవోన్నత పాఠశాల. బడి పేరే పెద్దది కాదు, బడికి పెద్ద పేరుంది సుమా. ఆ బడిలో 4th ఫారంలో చేరాను. అక్కడ జీవితసారం చెంచాడంత తెలిసింది. ఇప్పుడు చాంతాడంత తెలిసిందనుకోండి, అది వేరే విషయం. చదువు మీద మోజు ఫీజు చెల్లించలేదు కదా. అందుకే అవకాశాన్ని వెతికింది. స్కూల్ ఆవరణలో టెన్నిస్ బాలే నా స్కూల్ ఫీజు కడుతుందని తెలియక కాళ్ల దగ్గర పడ్డ బాల్ని ఆటగాళ్ల వైపు విసిరేశాను. ఆ విసరడమే వింతగా నాకో పని చూపించింది. అక్కడికి మాస్టర్లే కాదు, డాక్టర్లు, మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు వచ్చి ఆడేవాళ్ళు. వాళ్లకు బాల్ని అందించే పని దొరికింది. ఆ పని చేసేవాళ్లని పిక్కర్స్ అనేవాళ్ళు, టెన్నిస్ పిక్కర్స్. నా పనికి ఇంగ్లీష్ పేరు తగిలించుకుని తెలుగులో జీతం మాట్లాడుకున్నాను. నెలకు 5 రూపాయలు. 3 రూపాయలు బడి ఫీజు, మిగిలిన 2 రూపాయలు పుస్తకాలకో, పెన్సిళ్లకో, జీళ్లకో, జిలేబీలకో. ఏమో, నా ఖర్చు నేనే చూసుకోగలిగానుగా. 5 రూపాయలతో ఆట మొదలైంది. ఆరాటం, పోరాటం, ఉబలాటం, జంచాటం అన్నీ మానేసి నేను చదువు కొనగలిగాను. ఆ వయసులో నాకు నేను కడు బీదవాడిని, పని చేసుకుని బ్రతకాలి, డబ్బు సంపాదించుకుని చదువుకోవాలి అనే ఆలోచన మొగ్గ దశలోనే ఉంది. ఇంకా మనసు వికసించని దశలోనే. అవకాశాన్ని వెతుక్కునేలా చేసింది. ఎవరినీ యాచించడం తెలియని పొగరుమోతు ఆత్మగౌరవం నా చదువు ఖర్చు ఆటతో ఆరంభించింది. ఆ రోజుల్లో మాకో టీచర్ ఉండేది. BSc BEd టీచర్. టీచర్ అనడం కన్నా నన్ను నడిపించే అదృశ్య శక్తి అనుచర గణంలోని ఒక మహోన్నత స్త్రీమూర్తి అనడం ఉచితంగా ఉంటుంది. ఉచితం అంటే ఫ్రీ అని కాదు, సముచితంగా ఉంటుందని కవి భావం. ఆ స్త్రీమూర్తి పేరు సున్నం యోగేశ్వరమ్మ. ఆవిడ పరిచయం నా బేదరికానికి పరమ ఔషధం. నేను చురుగ్గా ఉండేవాణ్ణి, చదువులోనే కాదు సాంస్కృతిక వ్యవహారాల్లో కూడా. స్కూల్ యానివర్సరీకి, ఆగస్టు 15కి, నవంబర్ 14కి, 26 జనవరికి ఇలా ఏ అకేషన్ వచ్చినా ఆ యోగేశ్వరమ్మ గారు నన్నే ముందు పిలిచేవారు. ఆటల్లోనే కాదు, నాటికల్లోనూ నటనతో మెప్పించేవాడినవటం వల్ల ఆవిడకు నా మీద వాత్సల్యం పెరిగింది. అలా నేను చదువుకుంటూ SSLC పూర్తి చేశాను. ఆ రోజుల్లో ఇంటర్ కాదు, PUC ఉండేది. అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్. అది చదవాలంటే చాలా డబ్బు కావాలి. మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. ఏ దారి దొరక్క PUCలో చేరాక సంవత్సరం గ్యాప్ వచ్చింది. అప్పుడు మళ్ళీ అదృశ్య శక్తి యోగేశ్వరమ్మ గారికి నా పరిస్థితి గుర్తు చేసింది. ఆవిడకో అన్నగారు, ఆయన పేరు సున్నం ఆంజనేయులు గారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ భీమవరం కాలేజీలో. అది PNR కాలేజీ. అక్కడ ఆయనకు ఈవిడ రికమెండ్ చేశారు. బ్రహ్మానందం అని చురుకైన కుర్రవాడు, చాలా టాలెంట్ ఉంది, భీమవరంలో హాస్టల్ ఏదైనా చూసి చదివిస్తే బావుంటుందని చెప్పారు. ఆయన సరేనన్నారు.
మళ్ళీ ఆరాటం పోరాటం ఆట మొదలు పెట్టేశాయి. అక్షరం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపమే నాకు అక్షరభిక్ష పెట్టింది. నేటికి బ్రహ్మానందం గారి జీవిత చరిత్ర ఇక్కడితో ముగిస్తున్నానండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేసుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. అలాగే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. ఈ ఎపిసోడ్లో ఒక 3 చాప్టర్లు కలిపి వరుసపెట్టిన చదివాను. ఎక్కడ మొదలు పెడుతున్నాను ఆపుతున్నానని చెప్పలేదు. కథలో ఫీల్ పోతోందేమో అని అనిపించింది. అందుకని ఇలా చదివాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.